లక్షల మంది సిగరెట్ వాడకంతో చనిపోతున్నారు. మన భారతదేశంలో సంవత్సరానికి 10 లక్షల మంది సిగరెట్ వాడకంతో చనిపోతున్నారు. 13 లక్షల మంది డ్రగ్స్ వాడకంతో చనిపోతున్నారు. వాళ్ళలో ఎవరు ముసలి వాళ్ళు లేరు, కేవలం యవనస్తులు చిన్నపిల్లలు మాత్రమే ఉన్నారు. దయచేసి తల్లిదండ్రులుగా మన బాధ్యత మనం నెరవేరుస్తాం. మన పిల్లలు అట్లా మత్తుగా బానిసలవడం కేవలం మన నిర్లక్ష్యం. తల్లిదండ్రులుగా మన సమయాన్ని గంజాయి అనేది సినిమాల్లో పెద్ద పెద్ద పార్టీల్లో మాత్రమే మనం చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ గంజాయి సినిమాల్లో పెద్దవాళ్ల పార్టీల్లో మాత్రమే కాదు, మన వీధుల్లోకి వచ్చేసింది, మన పిల్లలు చదివే స్కూళ్లలోకి కాలేజీల్లోకి వచ్చేసింది, మన ఊళ్లలోకి వచ్చేసింది, మన ఇళ్లలోకి వచ్చేసింది, మన దేశంలోకి వచ్చేసింది. అలాంటి గంజాయిని మనం ఏం చేయాలి? అలవాటు ఉంది, నా తండ్రికి అలవాటు ఉంది, నా భర్తకి అలవాటు ఉంది, నా భార్యకి అలవాటు ఉంది అనుకుంటే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో మీరు వాళ్ళని ఇంట్లో దాయకండి. ఎందుకంటే గంజాయి తీసుకుంటున్న వాళ్ళెవరిని ప్రభుత్వం నేరస్తులుగా పరిగణించదు. వాళ్ళు రోగులు, వాళ్ళు వ్యాధిగ్రస్తులు. తాగద్దని చెప్తావు, ఏం చెప్తావు? తాగద్దని చెప్పాలి. మీరెవరైనా అంతే, మీ ముందే ఎవరైనా సిగరెట్ తాగుతున్నా, గంజాయి తీసుకుంటున్నా తాగద్దు అని చెప్పాలి. వాళ్ళని హెచ్చరించాలి. సమాధానం ఏంటో నీకు చెప్తా అర్థం కాదమ్మా. ఏంటో నన్నే కొడుతున్నావు, అసలు పనుందా నీకు మనిషి? అమ్మా, ఇలా మీ పిల్లలు అవడం మీకు ఇష్టమేనా? లేదు. ఇలా మీ